దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేమని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా పేదలకు ఎంతో లబ్ధి చేకూరిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 8 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పల్లెలో కూడా ఆ గొప్ప పనుల గురించే జరుపుకుంటున్నారు. ఈ జరుపుకోవడం అనేటటువంటిది మేము ఉంటామో ఉండమో లేకపోయినా కూడా మా బిడ్డలు కూడా జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ విధంగా జరుపుకుంటారంటే అతను ఎంత గొప్ప ముఖ్యమంత్రో ఒకసారి అందరము ఆలోచించాలి. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రాచి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనటం మన అందరికీ ఆనందదాయకం, శుభసూచకం అని చెప్పి తెలియజేసుకుంటే 75వ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ, మనం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత గుణవంతుడు అనే దాని గురించి ఆయన MBBS కంప్లీట్ చేసిన తర్వాత ₹1 వైద్యుడిగా అంటే ₹1 ఫీజు తీసుకుంటూ ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. రూపాయితోటే ఆయన స్టార్ట్ చేశాడు. అంటే ఆయన గుణం ఎంత గొప్పదో దాన్ని బట్టే తెలుస్తుంది. తర్వాత ఫస్ట్ ఆరోగ్యశ్రీ మన కాలేజీలోనే స్టార్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఇంజనీరింగ్ కాలేజీలోనే ఆయన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయటం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ అంటే ప్రజలు ఏ విధంగా ఆరోగ్యంతో ఉండాలా, వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలా, వాళ్ళని ఏ విధంగా కాపాడాలా అనుకునే ఉద్దేశంతో పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. ఏదైనా సరే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలా, ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళు బాగుపడతారు అనే విధంగా. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. ఫీజులు కట్టలేక కనీసం 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు 6వ తరగతికి పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా, ఎందుకు మనం మళ్ళా చదువుకోవటం అనే ఉద్దేశంతో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఇంజనీరింగ్లు, MBBSలు, రకరకాల పెద్ద చదువులు చదివి ఫీజు రియంబర్స్మెంట్తో మంచి భవిష్యత్తుని ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి వల్లనే ఆ విధంగా పెరగటం జరిగింది.